ఇక అందరూ రాళ్ళు పెట్టారు కదమ్మా ఫస్ట్ మట్టి ప్రాసెస్ చూడమ్మా కంపోస్ట్ ఇలా కంపోస్ట్ తయారు చేసుకున్న మట్టి ఇలా కొంచెం వేస్తున్నారు. అందరు వేయండి. అది ఆంటీ ఇంట్లో తయారు చేసి మట్టి ఇది కనిపించకూడదు. మీ అమ్మాయికి వాళ్ళు కనపడకుండా కట్టేస్తుంది. అందరూ మా అబ్బాయిలు వచ్చిన వాళ్ళందరూ ఆరతి అక్కకి చెల్లికి అంటే ఫస్ట్ ఎందుకు వేయకూడదంటే ఏవైనా ఫస్ట్ మట్టి ఎందుకు వేయాలంటే మట్టి మనకి కొంచెం క్లోజ్ చేస్తుంది. ఎంటా ప్లేస్ అనుకో దాని రసం కన్నులో కింద నల్లగా అయిపోతుంది. అందుకే ఫస్ట్ కంపల్సరీ మట్టి కొంచెం వేయాలి. మన ఈ ఉల్లిపాయ తొక్కలు కానీ మరి రెగ్యులర్ ఏది వేసుకోకూడదు. వర్మీ కంపోస్ట్ వేస్తే కలర్ కిందకు వచ్చేస్తుంది. ఏది బలమైన మట్టి కంపల్సరీ కొంచెం వేయాలి. రాయిని పట్టుకొని ఉంటది. వేసిన పండుగ నెట్టర్లు వేస్తారు కదా. ఫస్ట్ రాండి తర్వాత ఇదేంటో తెలుసా? ఎత్తం అట్టిపండు తక్కువ అక్కడ చాట్ ఉందమ్మా. కొంచెం కొంచెం వేయండి. శుభ్రంగా అడుగు మిమ్మల్ని అడుగుతాను మరే మణిగారు అది వర్మీ కంపోస్ట్ చెత్తమండి. వర్మీ కంపోస్ట్ బాగా కొంచెం ఏమనుంటే లాభం పెట్టండి. ఏం చేయవు క్రితం కొంచెం బాగా బలం ఉంటుంది. అది బలం ఉంటుంది. నువ్వు కాదు తోటకోడలు ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఏదో ఫస్ట్ ఏం వేసారు? రాళ్ళు వేసారు. వెరీ గుడ్. తర్వాత మట్టి. తర్వాత ఏం వేసారు? చప్పటి కొట్టండి గట్టిగా పెద్దలు. ఏంటిది? కార్పెంటర్ షాప్ లో ఉంటుంది. ఇది ఎందుకు వేస్తారో తెలుసా? ఇది ఎండాకాలం మనం కంపల్సరీ ఇలాంటి పొట్టు గానీ ఆకులు గానీ ఎందుకు వేసుకుంటే మొక్కలు చల్లగా ఉండడానికి. నీరు దీన్ని పట్టేసి ఉంటది అనమాట. వేరులోకి మనకి ఎండిపోకుండా మొక్కలు ఇది పట్టేసి ఉంటది. కోకో పెట్టి పైన వేస్తామండి. పైన వేస్తే అసలు ఊరుకోవట్లేదు మమ్మల్ని అసలే ఊరుకుంటుంది. పాపని చూపించి చిన్న పాప
తర్వాత మళ్ళీ మట్టి వేద్దాం. మళ్ళీ మట్టి మా దాంట్లో కొబ్బరి పీచు మాత్రం బాగా పడేస్తుంది. అది మనం ఇట్లా తీసేసండి ఎండాకాలం మొక్కలు పెట్టుకుని పెట్టవచ్చు మట్టి మీద. గోళం పెట్టి చల్లగా ఉంటది కదా, కాబట్టి పురుగులు పడతాయి చూసుకోవాలి. పడేయాలి ఇలా గాజు పెరుగులు పడతాయి. అయితేనేమో మట్టి ఏవైనా చిన్న చిన్న పురుగులు ఉంటే మనం విత్తనం నాటినా మొక్క నాటినా ఏమవుతుంది? పురుగులు తినేసి మొక్క చచ్చిపోతే విత్తనం చచ్చిపోతుంది, విత్తనం తినేసి చచ్చిపోతుంది. అందుకోసం ఈ వేపాకులు ఇలా ఎండబెట్టేసి వేపాకులు డైరెక్ట్ గా ఆకులు వేయచ్చు. నేను ఇలా పౌడర్ కూడా చేశాను, ఇలా వేప పౌడర్. అదే పౌడర్ ఎండబెట్టిన ఆకుల్ని ఇలా పౌడర్ చేశాను. మీరు ఆకులు వేసుకోవచ్చు, పౌడర్ వేసుకోవచ్చు. ఆకులు వేస్తారా? కొంచెం కొంచెం పౌడర్ కొంచెం, ఆకు కొంచెం, అంటే ఎక్కువ పౌడర్ అయిపోకూడదు. మళ్ళీ కొంచెం కొంచెం వేయాలి. మీ పాపకి మట్టి వేస్తుంది, మరి పాపకి అయితే నేను పడతాను. ఎక్కువ వేడి కదా, కొద్ది కొద్దిగా జస్ట్ వేసారు కదా, పౌడర్ వేసారు. ఈ పాట్ చూపించండి, పాట్ రేట్ ఎక్కువ. చిన్నబాబు ఎంత బాగా వేస్తుంది. చిన్నబాబుకి ఎక్కువ ఎక్కడ ఏది ఇవ్వకపోయినా ఊరుకోవట్లేదు. ఎక్కువగా పెంచేసి మనం అన్ని మిద్దె తోటలో పెంచుతున్నాం కదా, డాబా డ్యామేజ్ చెప్తున్నారు. ఇప్పుడు మనం మట్టి వేసేస్తే వచ్చేస్తుంది, మొక్క వచ్చేస్తుంది. కానీ కొన్ని రోజుల మీద టైట్ అయిపోతుంది, అంతా మట్టి గట్టిగా అయిపోయింది. మళ్ళీ తవ్వుకోవాలి, వేరే టైట్ అయిపోతే ఫ్రీగా వెళ్ళవు. ఇలా డాబాల మీద పెంచిన వాళ్ళకి లైట్ వెయిట్. ఇప్పుడు ఈ పాకు పట్టుకోండి, ఎంత ఇది ఉంది. అదే మట్టి వేస్తే రెండో చేయి పెట్టాలి. అవునా అవునా, రెండో చేయి పెట్టి ఇది ఒక సింగిల్ కలగా అంటే తేలిక ఉంది కదా. ఇలా డాబాల మీద పెట్టుకోవడం వల్ల డాబా డ్యామేజ్ అవ్వదు. ప్రాసెస్ ఇంత లైట్ వెయిట్ మొక్కలు వస్తాయి. ఎందుకు వస్తాయి? మీకు అన్ని వేస్తున్నారు కదా, బలం అన్ని వేస్తున్నారు. చెత్త వేస్తున్నారు, బొబ్బ వేస్తున్నారు, మళ్ళీ వర్మీ కంపోస్ట్ వేస్తున్నారు, ఆనియన్స్ వేస్తున్నారు, ఇవన్నీ వేస్తున్నారు, మట్టి కూడా వేస్తున్నారు. సో ఇప్పుడు ఏంటి, ఆనియన్ కదా వేసారు. ఈ మూడు ఆనియన్ వల్ల బెనిఫిట్ ఏంటంటారు? ఆనియన్ వల్ల ఏంటంటే ఇది మామూలుగా మనకి ఏరు ఉంటది కదా, ఏరు వస్తుంది కదా, దానికి బలం ఇస్తుంది. మంచి బలాన్ని, దాని సారం బలం. వాటర్ అయినా సరే లైట్ వెయిట్ గా పనికి వస్తుంది, వేరికి బలం. బూడిద ఎందుకని నేను చెప్తాను. బూడిద కూడా పురుగు పుట్ర ఏమైనా ఉండిపోతుంది. బూడిద దేనికి? పురుగు పుట్ర ఏమైనా ఉన్నా పోతుంది. మా బాబుని అసలు వెయిట్ ఉండదు. పెద్ద పార్ట్స్ కూడా పెద్ద వెయిట్ ఉండదు. ఇలా తిప్పుతే మణిగారు మీరు ఎక్కడ ఇస్త్రీవాడు భోగమంట. సంవత్సరానికి ఒక బ్యాగ్ 2 బ్యాగులు భోగమంట. తర్వాత
ఐటమ్స్ వేసారు. మట్టి ఎందుకు వేయమన్నా అంటే ఇవి మట్టిలో కలవాలి. ఇవి కలకుండా ఇలా ఉండిపోకూడదు కదా, మట్టి వేస్తేనే కలుపుతూనే సరే. ప్రతి ఐటమ్ కి లేరు మట్టి వేస్తామంటే మనం వేసే ఐటమ్ మట్టిలో కలుపుకోవాలి. ఇది ఒక 6 నెలలు పోయి ఏమి ఉండదు, మట్టి అవుతుంది. అవునా, చెక్ చేసిన తర్వాత మనండి ఆ బూడిద కర్రదేని లేకపోతే ఇస్త్రీ బొగ్గు పడదని అంటున్నారు. మనం ఆకు మంట పెడతా ఆకు కూడా వేయొచ్చు. ఏదైనా 3 రేట్లుగా మట్టి తీసుకున్నాం. మట్టి వేయడం ఇవన్నీ మట్టి వేసుకున్నాం. మట్టి ఎందుకు వేస్తున్నా, మట్టి ఎందుకు వేస్తున్నారు చిల్డ్రన్? మనం వేసే ఈ ఆకులు అలములు ఇవన్నీ మట్టిలో కలిసిపోతాయి. నేను ఇస్తాను, నేను ఇస్తాను. మట్టిలో మాణిక్యం అన్నట్టు మట్టిలో మణిగారు. థ్యాంక్ యూ. వాళ్ళు ఎవరు స్వాతంత్రం రండి కూర్చోండి. ఎందుకు నిలిచారు? చూస్తున్నారు అన్ని. ఇలా చెయ్యాలి. మట్టి పాట్ ని స్ప్రెడ్ చేయాలి. ఇలాగా మీకు ఆకులు ఏం కనబడకూడదు. ఇలా స్ప్రెడ్ చేసేయండి. ఆకులు అలములు ఏమి కనబడకూడదు. ఇలా స్ప్రెడ్ చేయాలి. నీట్గా వేయండి కొద్ది కొద్దిగా. శుభ్రం అయిపోయింది. మనకు రెడీ. మన ఫుడ్ బాగా ఉన్నాయి. బాగా కుక్కుతుంది బాగా చేశారా? ఆకు కనబడి అరే ఇవేంటమ్మా ఆకు కనబడి కాలనీ వాళ్ళకి ఎవరు తెలియదు. దాని బదులు బోన్కి గుడ్డు కూడా మన గుడ్డు సెల్స్ కూడా కాల్షియం కోసం ఇది దీని బదులు చాక్ పీస్ వేయొచ్చు, బొగ్గు వేయొచ్చు. బొగ్గు పౌడర్ చేసి మన దగ్గర బొగ్గు ఉంది. గుడ్లు బదులు ఏది అంటే మనకు చాక్ పీసులు రాసుకున్న శుద్ధ ముక్కలు అవి చెదగొట్టి అవి వేయొచ్చు. లేదా అంటే బొగ్గు కూడా వేయొచ్చు. లేదు ఎప్సమ్ సాల్ట్. ఈ ఎప్సమ్ సాల్ట్ బాగా గ్రోత్ కి, ఫ్లవరింగ్ బాగా రావడానికి, మొక్కలు బాగా ఏపుగా పెరగడానికి దీన్ని వాటర్ లో కలిపేయచ్చు. లేదా పౌడర్ లాగా ఇలా కూడా వేయచ్చు. కొంచెం కొంచెం అంత ఒక స్పూన్ ఓన్లీ ఫర్ స్పూన్. స్మాల్ క్వాంటిటీ. ఒక్క స్పూన్ చాలు చాలు. పెట్టేసుకోకలే. కొంచెం ఇలా అందులో కలుపు 2 గుప్పులు ఇక్కడ మనం బీచ్ వేర్ కాదు, మనకి ఇల్లు కట్టుకున్న రెస్కులు వస్తాయి కదా, ఏ రెస్కులు అవి వేయాలి. బీచెస్ లో ఉప్పు శాతం ఉంటుంది, అందుకు బీచెస్ వేయకూడదు. బీచెస్ లో ఉప్పు శాతం ఉన్నది అసలు వేయకూడదు. బొగ్గులు అంటే ఇవే వేయకూడదమ్మా. అంటే చెదగొట్టి పిండి చేస్తారు, అప్పుడు వేయాలి. ఇందాక ఏంటి ఉన్నారు కదా, దాని బదులు ఇది వేయొచ్చు. చాక్ పీస్ బదులు దాన్ని వద్దనుకుంటే ఇలా వేయచ్చు. ఇది పౌడర్ చేసి వేయాలి. ఇలా డైరెక్ట్ గా వేస్తే కలవదు. ఎన్నాలని ఇలా పౌడర్ ఇలా చేసి పౌడర్ చేసి ఇలా వేయాలన్నమాట.
అది క్వాంటిటీ ఎంత ఈ మాత్రం ఒక బౌలానికి ఒక చాలు. ఇలా తీసుకుని. ఒక పాట్కి ఒక్కటే చాలు. నేను వెళ్ళిపోతాను, మా చేత చేయకపోయినా. పిండి చేయగలవా? ఇలా పిండి చేసి పిండి చేయగలవా? అర్థమవుతుందా? శాండ్లు కలవాలి మీరు చూడండి, ఎవరైనా చేయగలిగితే చేయండి, మళ్ళీ గుర్తుపట్టాలి ఎవరికైనా. పాతకాలం ఇవే పాతకాలం అవే కానీ అయిపోయిందా? మేకింగ్ యూస్ అన్నీ వేస్తారా? స్ప్రెడ్ చేసి పర్లేదు. వేసి బాగా చిన్న చిన్న ముక్కలు చాలా మంది ఇప్పుడు అందరూ కోకో పిట్ చేయండి. ఈ కోకో పిట్ మన కొబ్బరి చెట్లు ఉంటాయి కదా, మన కొబ్బరికాయ కింద పీచు వేస్తాం కదా, ఆ పీచు నుంచి వచ్చిన కోకో పిట్. ఇది అందరికి అర్థమైందా కోకో పిట్ ఎలాగొచ్చిందో? కోకో పిట్ అంటే అర్థమైంది ఏంటో? కొబ్బరికాయ ఇది ఎందుకు వేస్తారు? కొబ్బరికాయ పీచ్ లో కొబ్బరికాయ తీస్తారు కదా పీచు, అది ఫ్యాక్టరీలో ప్రాసెస్ చేస్తారు, తీస్తారు కదా. ఈ పొట్టు వల్ల 2 ప్రయోజనాలు ఉన్నాయి. ఇగో చూడండి, బెనిఫిట్ అంటే ఇలా జల్లడమే, ఏదైనా అక్కడ జల్లాలమ్మా. అలాగా విరపలాగన్నది ఈ కోకో పిట్ వల్ల ఏంటంటే వాటర్ మనకి డ్రై అయిపోకుండా ఉంటది ఎండాకాలం. ఈ కోకో పిట్ ని మనం వర్షాకాలం కానీ మనం స్కిప్ చేసేయాలి. వర్షాకాలంలో కోకో పిట్ వేయకూడదు, ఎందుకంటే దాంట్లో వాటర్ పెరిగిస్తూ ఉండిపోతుంది. అందుకే అన్ని కలిసిపోతాయి, ఏముండవు. ఒక ప్లాస్టిక్ తప్ప భూమి మీద ప్లాస్టిక్ తప్ప అన్ని మట్లో కలిసిపోతాయి. అందుకే ప్లాస్టిక్ వాడకూడదు. ఏంటి అర్థమైంది? వాడకూడదు. ఎందుకు వాడకూడదు? భూమిలో కలవదు ప్లాస్టిక్, కాబట్టి ప్లాస్టిక్ అసలు వాడకూడదు. ఈ వేరే కలిసిపోతాయి. వేస్తారు, అందరికి ఒక బిట్ వేస్తారా? ఇప్పుడు వర్మీ కంపోస్ట్ వేద్దాం. ఒక బీట్ ఎందుకు వేస్తారు అర్థమైందా? అది వర్షాకాలం skip చేసేయాలి. మా సైడ్ స్పీడ్ ఉన్నారప్ప. ఈ పక్కన అమ్మ ఇంకా స్పీడ్ గా ఉంది. అంటే చక్కగా దాన్ని లెవెల్ చేస్తుంది కూడా చక్కగా. ఉండలంటే చిరుపుతుంది, సర్కిల్ చేస్తుంది చక్కగా. చక్కగా అయ్యండి కోకోపిట్. దీని వల్ల వానపాములు దీంట్లో ఉంటాయి. దీంట్లో చిన్న గుడ్ సెల్స్ ఉంటాయి, వానపాములు గుడ్లు ఉంటాయి. ఇది ఎప్పుడు తడితోనే తేమతో ఉండాలి. మనం ఎండలో పెట్టకూడదు. ఇది బస్తా తెచ్చుకున్నాం అనుకో, కొనుక్కొని ఎండలో పెట్టకూడదు. దీన్ని ఎప్పుడు ఒక తడి ప్లేస్ లో గానీ నీడ ప్లేస్ లో గానీ ఉంచాలి. ఉంటే దీని గుడ్లు మనకు వానపాములు తయారవుతాయి. అలాగే తెలుసా? వేయండి మీరందరూ వేస్తారు. అన్ని కంపోస్ట్ అందరూ లేయర్ చక్కగా వేయండి. వెరీ గుడ్. ఫస్ట్ బాగా వేయండి. ఒకసారి పాట ఎత్తండి, ఎంత వెయిట్ ఉందో చూడండి. మీరు ఎత్తగలరా? చాలా లైట్ వెయిట్ కూడా. లైట్ వెయిట్. ఇప్పుడు ఈ లైట్ వెయిట్ కోసం డాబాల మీదకి మనకి బరువులు పెరగకుండా లైట్ వెయిట్ లోనే మొక్కలు పెంచుకోవాలి. మట్టి ఎక్కువ పెట్టకూడదు. మట్టి ఎక్కువ పెట్టేస్తే టైట్ అయిపోతుంది మొక్క, లోపల టైట్ అయిపోతుంది. వేరు ఫ్రీగా వెళ్ళదు లోపల. దీన్ని లూజ్ సాయిల్ అంటారు. లూజ్ గా ఉంటే రూట్స్ బ్రీత్ చేయగలరు. అది ఎయిర్ సర్క్యులేషన్ ఉంటుంది. అయిపోయిందమ్మా, మీరు అందరూ అక్కడ ప్రాసెస్ అయిపోయిందా? రెడీయా? నెక్స్ట్ రెడీ. ఇది బయట ఉండిపోయింది అనుకోండి, వానపాములు గుడ్లు చచ్చిపోతాయి. ఇది ఎప్పుడు వర్మీ కంపోస్ట్ చేస్తాం. ఈ బయట వర్మీ కంపోస్ట్ వేసి దీన్ని మొక్క నాటకూడదు. ఇది బయట ఉండిపోవడం వల్ల వేడి తగులుతుంది కదా, దీనిలో ఉన్న గుడ్లన్నీ వానపాములు తయారవకుండా చచ్చిపోతాయి. అందుకోసం అని దీని మీద కూడా మనం వేరే లేయర్ వేసుకొని అప్పుడు మొక్క పెట్టుకొని, మొక్క పెట్టుకున్న తర్వాత మళ్ళీ గెత్తం వేయాలి. గెత్తం ఎక్కువ బలం. ఇప్పుడు మట్టి తెస్తున్నారు అసలు అవన్నీ లాగి పని లాగండి. చిట్టి వర్మీ కంపోస్ట్ ఎందుకు డైరెక్ట్ గా పెట్టుకోవడం?
నేను అడుగుతున్నా సరిపోదు మొత్తం వేయాలి అందరూ వేయాలి. నేను ఇస్తానమ్మా మై హోనా మీరు వేసారమ్మా మట్టికు అమ్మా అలా అలా నొక్కకూడదు ఫ్రీగా ఉంచాలి మరి. అలాగా గట్టిగా కట్ చేసేయకూడదు. ఇలాగా ఇలా అది ఇది ఫ్రీ చేయాలి మట్టి టైట్ చేసి ప్రెస్ చేసి ప్రెస్ పాస్ చేసేయండి అన్ని ఉంటాయి అన్ని ఇలా కాదు మణిగారు ఆ పై మీద కొండ మీద వేస్తారు మీరే మట్టి అందరూ వేస్తారా ఇప్పుడు వేస్తారు కదా రండి ప్లేట్ నేరేడు సీడ్స్ చామంతి మొక్కలు టైట్ చేయకూడదు మట్టి ఎప్పుడు కూడా ఇంకెవరు పాస్ మొక్కలు తీసుకోండి. ఏ మొక్కలు ఇవి? ఒక అటు ఫ్లవరింగ్ ప్లాంట్ ఫ్రూట్ చెప్పాలి. ఈ పువ్వులు వస్తాయా కాయలు వస్తాయా? ఏ పువ్వులు ఏ కలరు? గోల్డ్ కలర్స్ వస్తాయి. ఇప్పుడే ఉండండి ఒక మొక్క పక్కన పెట్టండి. ఈ గోళంలో ఒక మొక్క ఇలా పక్కన పెట్టండి. ఒక మొక్కకి ఇలా పెట్టండి. జస్ట్ ఒక మొక్క పెట్టుకోండి. ఒక మొక్క చేత్తో లెఫ్ట్ హ్యాండ్ తో పట్టుకోండి. లెఫ్ట్ హ్యాండ్ తో పట్టుకోండి అందరూ మొక్క చూడండి. ఈ మొక్క లెఫ్ట్ హ్యాండ్ తో ఇలా పట్టుకో. లెఫ్ట్ హ్యాండ్ తో పట్టుకొని ఒక మొక్క గోళంలో పెట్టండి. పెట్టి రైట్ హ్యాండ్ తో లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఇది లెఫ్ట్ హ్యాండ్ పట్టుకుంది ఇలా పక్కన పెట్టు. నువ్వు ఇది లెఫ్ట్ హ్యాండ్ తో మొక్క పట్టుకో. నువ్వు కూడా లెఫ్ట్ హ్యాండ్ తో పట్టుకోమ్మా. ఒక మొక్క పక్కన పెట్టి నీదేదమ్మా గోళం లేదా గోళాలు పొడిద్దాం కదా దాన్ని. ఓకే ఇప్పుడు ఇలా ఉంది కదా ప్రాసెస్. అందరూ చూడండి ఒకసారి నీకు తీస్తున్నాను. ఇలా ప్రాసెస్ ఉంది కదా దీన్ని ఇలా జస్ట్ ఇలాగ చిన్నగా చేసుకోండి. ఇలా మన ఏళ్ళు దూరానికి గొయ్యి పెట్టండి. ప్రీతం ఏళ్ళు దూరానికి గొయ్యి పెట్టండి. అంతే ఆ గొయ్యి పెట్టి అందులో పెట్టి కప్పు దగ్గరికి నెమ్మదిగా కప్పు. మరి ఎక్కువ నొక్కే అంతే అంతే చాలు. ఏ నాన్న కొంచెం నొక్కది ఒక ఏళ్ళు నొక్కేందుకు పెట్టండి. అందరూ పెట్టకూడదు. కొంచెం ఫస్ట్ వాటర్ వేయాలి. ఇదేదో బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఫస్ట్ మొక్క పెట్టే ముందు వాటర్ ఎందుకు వేయాలంటే ఎక్కడైనా లూజ్ ఉండి మనకి గాలి బుడగలు ఉంటాయని వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఆ ఫ్రీ ఉన్న ప్లేస్ లో అది కొంచెం సెట్ అవుతుంది. సాయిల్ అంతా దగ్గరికి అవుతుంది. వాటర్ వేయకుండా ఇలా పెట్టేసాం అనుకో తర్వాత మనం మూసేసి వాటర్ వేస్తే కింద అదే మనం వాటర్ వేసాం అనుకో చిన్న చిన్న ఖాళీలు గ్లాస్ నింపుతుంది అనమాట. అర్థమవుతుందా నేను చెప్తుంది? తెలుగులోనే చెప్తాను. ఇల్లు ట్రై చేసా ముందు ప్లాన్ చేసుకుని పెట్టుకోవాలి. మర్చిపోయింది అన్ని పెట్టుకోవాలి. డ్రై లీవ్స్, మళ్ళీ వేప పొడి,
ఆనియన్ పీల్స్ మట్టి మళ్ళీ మట్టి మళ్ళీ వేస్తారు. మట్టి మట్టి వేస్తారు. కర్రపొట్టు వేస్తారు. కర్రపొట్టు వేస్తారు. కార్పెంటర్ డస్ట్ కర్రపొట్టు తేవాలి. ఈ కన్నులోని కొంచెం అన్నం ఇలాగా చేసిన దాంట్లో నీళ్ళు ఇలా వేయాలి. కొంచెం ఇలాగా బుర్ర చేసేకుండా వేయండి. కొద్దిగా. బుర్రంతా బాగుంటుంది. మట్టి అయిపోయింది. కొద్ది కొద్దిగా. కొద్ది కొద్దిగా వేయండి. శ్రీదేవి ఇలా కొంచెం కొంచెం చేసాను. కింద పడకుండా వేయండి. కింద పడకుండా వేయండి. నీళ్ళు పట్టుకో. చాలా. నీళ్ళు పట్టుకుని చాలా సులువుగా ఉంటుంది నాకు. తీర్థం పుచ్చుకున్నాడు. చాలు నీ ఆ చేతుడు ఎంత వస్తే అంత వాటర్ అంతే చాలు. ఎంత చాలు, కొంచెం బురద pass అయిపోకూడదు. చేసేదాన్ని. అలా కొంచెం కొంచెం వేయండి, పర్వాలేదు. ఆ గొయ్యి నిండి వరకు వేయాలి. ఆ గొయ్యి పెట్టి వాటికి తీరడం రేపు పొద్దున మన కళ్ళకి ఆనందం. పువ్వులు వస్తాయి. అయిపోయింది, అందరూ పెట్టారు కదమ్మా. ఇప్పుడు ఈ మొక్కని ఇలా మధ్యలో పెట్టేయండి. ఇలా సైడ్ పెట్టి ఈ మట్టిని ఇలాగా ఇలా చేయాలి. స్లోగా అర్థమైందా? సైడ్ పెట్టకుండా ఇలా పెడతాం. భయపడు. ఎప్పుడైనా ఆకు కూడా ఉంటే కింద మట్టిని ఇలా తీసేయాలి. మట్టి ప్రెస్ చేయి. నొక్కదు, జస్ట్ అలా. మొక్క స్ట్రైట్ గా పెట్టు. ఆ leaves అట్లా నీళ్ళు వేసాం కదమ్మా. ఇలా పెట్టుకొని ఇలా తొయ్యి, మట్టి తొయ్యి, ఇలా మట్టి తొయ్యి. మీద, మొక్క మీద. ఇలా ఉంటే ఈ మట్టి తొయ్యి. అంతే. ఇప్పుడు మట్టి లోపలికి వెళ్ళిపోయిన మొక్క నిచ్చింది కదా మళ్ళీ ఇంకో పోయి మళ్ళీ సేమ్ ప్రాసెస్ అక్కడ పోయి తీయండి. డిస్టెన్స్ ఇలా ఇవ్వాలి. ఇలా ఇంకో వైపు అలా మళ్ళీ కొంచెం వాటర్ అయ్యాలి. పెట్టమ్మా, మట్టితాయి. చూడండి మా పాప ఎంత స్ట్రైట్ గా నించోబెట్టిందో స్ట్రైట్ గా పెట్టిందో చక్కగా బాగా చెప్పలు కొట్టారు కదా. ఇప్పుడు దీని మీద అందరూ నాటేసరికి నాకు చెప్పండి. లాస్ట్ లోని పెరగడం తింటావా? అన్నం తిన్నాక పెరగడం తింటే కదా బాగుంటది. ఫ్రూట్ పెరగడం తింటే బలం అంటారు పేరెంట్స్. అలాగే మొక్క మొదలు ఇది గెత్తం వేయాలి. చాటిస్తాయి మొక్క నాటేసాక బలం కోసం లోపల వేసాం. గెత్తం గుర్తుందా? పైకి ఎందుకు వేయాలి? స్ట్రాంగ్ పైకి కూడా వేరు మనకి కొత్త చిన్న మొక్క కదా, అందుకు వేరంగా ఈ పైకి వేస్తే అందుతుంది. కిందకి పూలోకి వెళ్ళేసరికి ఆ గెత్తం పని చేస్తుంది. ఫస్ట్ వేసాం కదా, అది పని చేస్తుంది. మళ్ళీ ఇస్తాను మొక్కల మీద కాదు నాన్న, మొక్కల పక్కన చుట్టూ ఇలాగ చుట్టూ ఇలా పిల్లలు ఏందమ్మా గెత్తాలు మొక్కల మధ్యలో గ్రౌండ్ లో అలా మొక్క చుట్టూ వేయండి గెత్త మొక్క మీద పడిపోతుంది చూడండి. మొక్క చుట్టూ వేయండి. సాఫ్ గా ఉండాలి. ఎగుడు దిగుడు ఉండకూడదు. నీళ్ళు ఎగుడు దిగుడు ఉంటే ఒక దగ్గర ఉండిపోతే నీళ్ళు కిందకి జారు. సాఫ్ గా రావాలి పైది. యూనిఫామ్ గా ఉండాలి. ఇప్పుడు లేకపోతే ఇలా చెయ్యాలి. యూనిఫామ్ గా లేకపోతే ఇలా చెయ్యాలి. మీకు సైడ్ ఉన్న మట్టిని ఇలా చెయ్యాలి. ప్రెస్ చెయ్యొద్దు, జస్ట్ అలా యూనిఫామ్ గా ఇలా చెయ్యండి. నీట్ గా చూడు కదిలిపోతుంది. ఇప్పుడు ఈ మొక్కలన్నీ ఇలా లైన్ గా పేర్చి మీ చేతులతోనే వాటర్ వేయాలి. ఇప్పుడు ఎందుకు వాటర్ వేయమని చెప్పండి. ఇప్పుడు వాటర్ ఎందుకు వేయాలి? దీనికి మొత్తం అంతా వాటర్ కావాలి కదా. ఇందులో మొక్క పెట్టేటప్పుడు ఆ ప్లేస్ లో ఎందుకు అంటే అక్కడ ఖాళీలు లేకుండా మొక్క టైట్ అవుతుందని పెట్టవాలి. ఇప్పుడు ఇదంతా మనకు తడి కావాలి కదా, ఆకులు తడిగా లేవుగా, ఒక బిట్ తడిగా లేదు కదా, అన్ని పొడివే వేసాం కదా. అందుకు దీనికి వాటర్ పెట్టాలి. ఎంత వాటర్ పెట్టాలంటే మినిమం చూడండి ఒకసారి పైన చూడండి ఆంటీ ఎంత అంతే. ఇలా చుట్టూ తడిపేయాలి మనం. ఇది 2-3 రోజులు ఎండలో ఉండకూడదు. ఓయ్ బాబా, 2-3 రోజులు ఎండలోనే సన్నగా ఎక్స్పోజ్ చేయకూడదు. బేబీస్ కదా, ఇవి చాలా చిన్న బేబీస్ కదా. ఏదైనా సరే, పెద్దవైనా చిన్నవైనా సరే
అందుకే ఇవి 3 రోజుల తర్వాత అప్పుడు షేడ్ నెట్ లోకి తేవాలి. అంటే కొంచెం మార్నింగ్ ఎండకి ఈవినింగ్ ఎండకి అలా 7 days అయిపోయిన తర్వాత డైరెక్ట్ సన్ లో పెట్టేవారు. అంటే సక్సెస్ అయిపోయింది అన్నారు. అర్థమైందా మీకు? ఈ ప్రాసెస్ అంతా అర్థమైందా? బయట గార్డెన్ లో వేయడానికి లేదా ఇది పాట్స్ లో వేస్తే పాట్ పెట్టేయడమే ఓపెన్ లో. బయట గార్డెన్ లో చేయాలంటే మీరు నెట్ షేడ్ ఏదైనా వేసుకోవాలి. ఎందుకంటే మనం మడుల్లో ఎప్పుడు యాక్చువల్ గా ఈ చామంతులు పెట్టమండి. ఇది సీజనల్ గా కదా, ఈ 4 నెలలు ఉంటాయి. పాట్స్ మళ్ళీ తీసేస్తాం కదా. మడుల్లో ఎప్పుడు కేపర్స్ కాయగూరలు పెట్టుకుంటే మనకు 2 సంవత్సరాలు వస్తాయి కాబట్టి అదే బెస్ట్. మట్టిని తాకిన చేతులకు మరి మరి దండాలు, మొక్కలు నాటిన చేతులకు పరి పరి దండాలు. మట్టిని తాకిన చేతులకు మరి మరి దండాలు, రామ మొక్కలు నాటిన చేతులకు పరి పరి దండాలు. నింగి నీల కలయిక భూతల్లి ఎదలో కదలిక, భూతల్లి ఎదలో కదలిక మొదలయ్యే మొలకల వేడుక. ప్రాణం పోసే ప్రాణానికి ప్రాణం పోసినదెందరు, ఈ ప్రకృతిపై లంగ పచ్చని రంగులెద్దినదెందరో. మట్టిని తాకిన చేతులకు మరి మరి దండాలో, రామ మొక్కలు నాటిన చేతులకు పరి పరి దండాలో. ఎండుటాకులు పండుటాకులు రాలగా మారాకు తొడిగే లేత లేత చిగురులకు ఊపిరులు పోసిందో. ఎవరు డోంట్ వరీ, మనం ఎప్పుడు కూడా ఫీల్ అవ్వకూడదు. మళ్ళీ నెక్స్ట్ టైం మనం చెయ్యాలని అనుకుంటే అది మళ్ళీ మామూలుగా వచ్చేస్తుంది. ఎప్పుడు కూడా తీసుకోవడమే, దానికి ఎందుకు వరీ, మన చేతిలో ఉంటాయి. ఓకే, కొద్దిగా చెప్పలేద్దాం బలం వస్తుంది. చూడండి, వెళ్ళండి. చుట్టూ తడవాలి, మొత్తం తడవాలి. అర్థమైనా? చుట్టూ వేయాలి. చేపెట్టి స్లోగా రోజు చేయనా? చాలు 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 చాలు. కట్టింగ్ చుట్టూ మొత్తం గోళం అంతా మొత్తం మీద పడదు. అదే అంతా దేంట్లో చేస్తావా? ఏంటి పెద్దరాళ్ళు 2 తయారు నేచర్ గార్డ్ మనది, నేచర్ గార్డెనర్స్ మనది, నేచర్ గార్డెనర్స్ మనది. థ్యాంక్ యూ చెప్పండి. మనీ ఆంటీ థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్పండి. మనీ ఆంటీ థ్యాంక్ యూ వెరీ మచ్. మణి గారు, మీరు ఎంతో శ్రమపడి కష్టపడి ఇష్టపడి మా పిల్లలకి మాకు ఎన్నో విషయాలు వాళ్ళు తెలియజేశారు. కంపోస్టింగ్ దగ్గర నుంచి, విత్తనం వెరైటీ గురించి, విత్తనం వేయడం గురించి, మొక్కలు నాటడం దగ్గర నుంచి ఎన్నో విషయాలు మాకు స్ఫూర్తిని ఇచ్చేటట్టు చేశారు. మా పిల్లలు కూడా అందరూ మంచి నేచర్ గార్డెనర్స్ అయిపోవాలి, అందరికీ ఈ విషయాలు ప్రచారం చేయాలని మేము కూడా ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మణి గారికి, గణేష్కి, మణి గారి ఎంటైర్ ఫ్యామిలీకి. అదే కాదు, హోమ్ గ్రౌండ్ ఇంట్లో బొకే ఎక్కడైనా దొరుకుతుందా? ఇంత నేచర్ గార్డెన్లో నేచర్ గా ఉన్న బొకే ఫ్లవర్స్ ఇవాళ ఉంటాయి, రేపు పాడిపోతాయి. ఆకు ఇవ్వండి, కానీ ఇది మనకి పౌడర్ చేసుకోవచ్చు, మనం తినొచ్చు ఆరోగ్యపరంగా. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచి బొక్క. మన దాల్ నగర్ బొకే. ఈ పిల్లలు ఏ స్కూల్ అమ్మ మీరు అందరూ? శ్రీ సత్యసాయి విద్యా విహార్, ఏపీఎస్ ఆల్దాస్ పబ్లిక్ స్కూల్, సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్, అర్బనస్ పబ్లిక్ స్కూల్, హోలీ క్రాస్ స్కూల్.
థ్యాంక్ యూ వెరీ మచ్ ఎప్పుడు మా పిల్లలకి ఇలా స్ఫూర్తిగా ఉండాలి. మా దయాల్ వచ్చి మీరు మళ్ళీ మొక్కలేస్తే ఆంటీ వచ్చి చూస్తారు. ఓకేనా? ఓకేనా? సో పిల్లలు వాళ్ళ పుట్టగొడుగుల గురించి కూడా తెలుసుకున్నారు. మీరు